అందరూ చూడంగా కండువా కప్పుకుర్రు, అందరూ చూడంగా చేతిలో చేయగలిపిర్రు. అగ్గా ఇప్పుడేంది గట్లా అంటుర్రు? అమ్మో, మా ఆడోళ్ళ మాటలకు అర్థాలే వేరు అని అంటుంటారు కానీ కరంగా చెప్పాలంటే లీడర్ సాబ్ల ముచ్చట్లకే అర్థాలు వేరే ఉంటాయి అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. మేమేం ముచ్చట చెప్పాలనుకుంటున్నామో ఇప్పటికే మీకు సమజే ఉంటుంది. ఇక చూడుర్రి, ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు మారిన లీడర్లందరికీ గట్లేంటికి చేసిండ్రో చెప్పుండ్రి అని స్పీకర్ సారు నోటీసులు ఇచ్చేటాలకు గమ్మతి ముచ్చట్లే బయటకు వచ్చినాయి. ఇన్నొద్దులు కారు పార్టీలకేంచి చెయ్యి పార్టీలకు పోయిండ్రు అనుకుంటున్న ఎమ్మెల్యేలల్లా ఒకళ్ళిద్దరు తప్పితే తత్తిమోళ్ళంతా మేము కారు పార్టీలనే ఉన్నాం అంటున్నారు. ఈ ముచ్చట్లు చూసే చాలా మంది పరిశాన్ అవుతుండ్రు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 80 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? కాదన్నట్టు పార్టీ మారలేదంటారు. మరి వాళ్ళ మీద చర్యలు ఏంటికి తీసుకోవాలి? అయిపోయింది కేల్కాతం అన్నట్టే ఉన్నది ముచ్చట. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట కూడా చూడర్రే. స్పీకర్ నోటీస్ ఏం చేసిండ్రు? మీరు ఎక్కడికి పోయినరు? కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా, కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా. కానీ ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి దగ్గర పోయినరు. రేవంత్ దగ్గర పోయి కాపాడిన మహాప్రభు అని చెప్పి కాలబట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలబడుతున్నారు. గిట్లా పబ్లిక్ నవ్వుకుంటారనే సోయి కూడా లేదా అన్నట్టు గరం అవుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇది ఇట్లుంటే గా ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ మీద ఏమైనా షికాయితులుంటే వేయొచ్చు అని గులాబీ పార్టీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చిండట స్పీకర్ సారు. మరి ఇక వాళ్ళు ఏం చెప్తారో ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. కానీ తాటి చెట్టు కింద ఊకొని పాలు తాగినాం అన్నట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు మన లీడర్ల ముచ్చట్లు చూసిన పబ్లిక్.